భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ అధికంగా ఉన్న మాట వాస్తవం కాదా? ఆ రోజు ఎన్నికల ముందు మీరు పీట ఎక్కడానికి అధికారం చేజించుకోవడానికి ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేశారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము మంత్రికి తెలియని నాలెడ్జ్ ఈరోజు మూలపాడి కట్టామంటే అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. ఈ రోజేమో చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మీరు ఇంకా దాన్ని ఏమో ఎంకరేజ్ చేస్తారని చెప్పి మీరు ధర్నా చేసి ఆ రోజు పెద్ద బహిరంగ సభ పెట్టిన కారణం ఏంటి? సుమారు 4,600 కోట్ల రూపాయలతో ఆ రోజు ఏమో పోర్టులు అభివృద్ధి చేయాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో. ఎప్పుడైనా ఒక పోర్టు కట్టాలని కానీ ఆలోచన చేస్తావా? ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మాట్లాడే నైతిక ఒక తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది? ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న ఇప్పుడు గవర్నర్ అశోక్ గెహ్లోట్ ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఆయన కేంద్ర మంత్రి, విమాన శాఖ మంత్రి. కానీ ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం దానికి సంబంధించిన భూసేకరణ చేసాం, అన్ని అనుమతులు తీసుకొచ్చాం, స్టార్ట్ చేసాం. సుమారు మా హయాంలోనే 30% పనులైన సంగతి ఒక్కసారి మంత్రిగా తెలుసుకోవాలి. ఈరోజు ఆన్గోయింగ్ వర్క్ అది. ఈరోజు ఆన్గోయింగ్ వర్క్ కూడా మీరు ఇంకా డిలే చేసుకొని చేస్తారంటే అది ఆ రోజు చెప్పారు ఆయన 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని జీఎం గారు. ఎందుకంటే ఈ ప్రాంతం నేను ఎక్కడే పుట్టి పెరిగాను, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే విజయనగరం జిల్లాలో పుట్టి పెరిగాను కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఏమో ఎన్ టైంలో చేస్తానని చెప్పి ఏదైతే జీఎం గారు చెప్పారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జీఎం గారు చెప్పిన మాట, దాని మాట ప్రకారం జీఎం గారు కడుతున్నారు. అంటే మీ గొప్పతనం కాదు, దేవేని తెలుగుదేశం గారు గొప్పతనం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. అలాగే 3 కోట్లు ఒక్క పోటీని ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు నేను కట్టారని చెప్పి చెప్పనండి. సిగ్గులేని మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకంటే క్రెడిట్ చోరింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, అభివృద్ధి కార్యక్రమం చేశారో దాని గురించి వీళ్ళేమో వీళ్ళే చెప్పుకుంటున్నారు మేము చేస్తామని.